ఫస్ట్ ఇవాళ మనము చింతపండు పులిహోర చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తగినన్ని పల్లీలు, మెన్ ఆవాలు, చింతపండు, నూనె, పసుపు, వేరుశనగపప్పు, తగినంత బెల్లం, కొన్ని మెంతులు మరియు ఇంగువ. ఇప్పుడు మనం ముందుగా బాండి వేడయ్యాక కొన్ని ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది పులిహోరలో. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని ఆవాలు తీసుకోవాలి. ఆవాలు ఇలా చిటపటలాడాలి. దాని తర్వాత మనం దాంట్లో కొన్ని పల్లీలు వేసుకోవాలి. మనకి పల్లీలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అన్నమాట పులిహోరకి. ఆ తర్వాత మనము ఇవన్నీ బాగా వేగాలన్నమాట. ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పులిహోరలో. దాని తర్వాత కొంచెము మెంతులు, కొంచెం తక్కువ మెంతులు కొన్ని వేసుకోవాలి. మీరు చిటపటలాడుతుంది చూడండి, ఎంత బాగా చిటపటలాడుతుంది చూడండి. ఇలా మనం మాడకుండా కొంచెం కలుపుకోవాలన్నమాట. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇప్పుడు మనము ఇందులో ఎండుమిర్చి, వేసుకోవాలి. ఇలా ఈ పోపు వేడవుతుంది కదండి. నెక్స్ట్ ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కొంచెం. అబ్బా, ఈ పోపులోనే మన పులిహోర స్మెల్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత లాస్ట్కి మనము అన్నీ వేగాక కొంచెం ఈ పల్లీలు, ఈ పప్పు ఇలా బ్రౌన్గా వచ్చేయాలండి. పప్పు ఇలా బ్రౌన్గా వెళ్తే అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత లాస్ట్కి మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత మంచిగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందంటే. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎంత బాగా వేసుకుంటే అంత మంచిది అనమాట, అంటే కలర్ వస్తుంది. అలాగే పోపులో కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి పులిహోరలకి. ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మనము చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేయాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకోవాలండి, ఎందుకంటే పులుపు అనేది కొంచెం కవర్ అవుతుంది. ఇలా మనం బాగా మగ్గనివ్వాలండి. ఇట్లా బాగా మగ్గితే కొంచెం దగ్గరికి అవుతుంది. అప్పుడు మన చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. మనము పులిహోర మిశ్రమాన్ని రెడీ చేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో. ఈ సబ్స్టెన్స్లో మనం రెడీ చేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రైస్లో మనం ఇప్పుడు అది వేసి కలిపేసుకొని మనం సర్వింగ్ చేసుకొని తినేస్తే అబ్బా ఎంత బాగుంటుందంటే అసలు. ఇలా చూడండి, ఇలా మొత్తము ఇందులో మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా చేసేసుకుంటే మనకి పూర్తిగా గిన్నెకి ఏదైతే అంటుకుందో అది కూడా మనకి పూర్తిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం మంచిగా ఇట్లా మామూలుగా కలుపుకోవాలి, ఎందుకంటే పుల్లలు ఉంటేనే బాగుంటుంది పులిహోరకి.
ఇవాళ మా హాస్టల్లో చేశాను. నాకు తెలిసి మా కొలీగ్స్కి నచ్చుతుందని నేను భావిస్తున్నాను. బస్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. కలుపుతుంటే నూనెలు వచ్చేస్తున్నాయి ఇట్లా. అబ్బా, ఇది తింటే మాత్రం అసలు చూడండి, లాస్ట్కి మన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేద్దాం.